భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసమివి కాలగమనంలో మరుగున పడిన ఆణిముత్యాల వలె ప్రకాశిస్తాయి. దివ్య గోమాత సురభి ఆనంద బాష్పాల నుండి నవరత్నాలు పుట్టాయని ఆమె కన్నీళ్లే లోకంలోని సకల రత్నాలకు మూలమని పురాణాలు చెబుతాయి. భీష్ముడు శరతల్పంపై పడుకున్నప్పుడు అతని శరీరంలోని తేజస్సుతో భూమి నుండి అరుదైన ఓషధులు మొలిచాయనేవి యుద్ధభూమిలో గాయపడిన వారికి రహస్యంగా స్వస్థత చేకూర్చాయని చెబుతారు. పరశురాముడు కేరళ భూమిని సృష్టించినప్పుడు సముద్రుడు ఆయనతో ఒక రహస్య వాగ్దానం చేశాడని ఆ భూమిపై ఎప్పటికీ దుష్టశక్తులు ప్రవేశించవని చెబుతారు. సృష్టికి పూర్వం బ్రహ్మదేవుడు తనలోని నిశ్వాసం నుండి అనాహతనాదమనే దివ్యమైన ధ్వనిని వెలువరించాడని, అదే విశ్వంలోని సకల ప్రాణులకు మొదటి శ్వాసగా మారిందని ఉపనిషత్తులు వివరిస్తాయి. సప్త ఋషులు కేవలం ఆకాశంలోని నక్షత్రాలు మాత్రమే కాదని, భూమిపై ఋతువుల మార్పును కాల చక్రాన్ని నియంత్రించే దివ్య శక్తులు అనివారి తపస్సుతోనే వర్షాలు కురుస్తాయని పురాణాలు చెబుతాయి. హనుమంతుడు అశోకవనంలో సీతను కలుసుకునే ముందు ఒక వృద్ధ ఋషి వేషంలో వచ్చి రావణుడి నిఘా నుండి తప్పించుకుని సీతకు ధైర్యాన్ని చెప్పాడని కొన్ని అరుదైన రామాయణ గాథలు చెబుతాయి. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన తులసి మొక్క లక్ష్మీదేవి భూమిపై కార్చిన ఒక పవిత్ర కన్నీటి బిందువు నుండి ఉద్భవించిందని, అందుకే ఇది సంపద కుశుద్ధికి ప్రతీక అని పురాణాలు చెబుతాయి. కుబేరుడు తన అలకాపురి నగరాన్ని పొందడానికి 2000 సంవత్సరాలు మౌన తపస్సు చేసి భూమిలోని అంతర్గత శక్తులను ప్రసన్నం చేసుకుని కోరుకున్నట్లుగా ఒక అదృశ్య నగరాన్ని సృష్టించాడని చెబుతారు. ప్రతి దేవాలయంలోని ధ్వజస్తంభం కేవలం ఒక చిహ్నం కాదని, అది భూమిని స్వర్గలోకాలతో అనుసంధానిస్తూ విశ్వంలోని సకల గ్రహాలు నక్షత్రాల కదలికలతో పాటు సూక్ష్మంగా నృత్యం చేస్తుందని ఆగమ శాస్త్రాలు వివరిస్తాయి. శివుడి కన్నీటి బిందువుల నుండి రుద్రాక్షలు ఉద్భవించడమే కాకుండా అవి విశ్వంలోని ప్రతికూల శక్తులను గ్రహించి వాటిని సానుకూల శక్తిగా మార్చి లోకాలకు శాంతిని ప్రసాదించే దివ్య ఔషధాలలా పనిచేస్తాయి. ఈ కథలు అగాధమైన సముద్ర గర్భంలో దాగి ఉన్న అత్యంత అరుదైన నీలమణి రత్నాల వలె వాటిని వెలికి తీసినప్పుడే వాటి అసలు కాంతి మనకు దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.